వెల్కమ్ టు ఎంకే టీవీ. సో ఫ్రెండ్స్, నేనైతే నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మీతో కొన్ని విషయాల్ని షేర్ చేసుకోవడానికి అయితే వచ్చేసానమాట. సో నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే ప్రేరణ అండ్ రోహిణీల మధ్య సీతాఫలం డిస్కషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట. సో గౌతమ్ అలా ఎలా తినేస్తాడు అనే దాని మీద అండ్ హోస్ట్ నాగార్జున గారు కూడా ప్రేరణకి తనకి పనిష్మెంట్ ఇవ్వు అని చెప్పి సజెషన్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఆ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. అలాగే గౌతమ్ ఆ కిచెన్ డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ప్రేరణ అయితే గౌతమ్తో చెప్పిందనమాట, ఇక గౌతమ్ నువ్వైతే ఏవైతే డిషెస్ ఉన్నాయో అవన్నీ కూడా వాష్ చేయాలి అని చెప్పి చెప్పడంతో గౌతమ్ నేను ఒక్కడనే చేయాలనంటే లేదు ఎవరో ఒకళ్ళ హెల్ప్తో 1 or 2 days ఆర్ 3 days చేయొచ్చు అని చెప్పి చెప్పడం కూడా జరిగిందనమాట. సో ఇంకా అక్కడ కట్ చేస్తే హాల్లో అయితే మాత్రం మన పృథ్వీ అండ్ యష్మి అండ్ విష్ణు కూడా ఏదో ఒక డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. అదే ప్రాసెస్లో వేరే సోఫాలో అయితే తేజ అయితే మాత్రం సింగిల్గా కూర్చొని తనలో తాను మాట్లాడుకుంటున్నాడో లేదో ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నాడో క్లారిటీగా నాకైతే తెలియదు, బట్ నాకు అనిపించింది చెప్తున్నాను అనమాట. సో తేజ అయితే నేను ఎవరికి ఫేవరిజం చూపించను అండ్ నాకు ఎవరి ఫేవరిజము అవసరం లేదు. అండ్ అలాగే బిగ్ బాస్లో మణికంఠ ఉన్నప్పుడు కూడా మణికంఠ కూడా నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతాను అన్నప్పుడు అందరూ కూడా తనంతట తనే వెళ్ళిపోతాను అన్నప్పుడు మేము ఎలా సపోర్ట్ చేస్తాము అని చెప్పడం అనేసి ఆ పాయింట్ని అయితే రేస్ చేస్తాడనమాట. సో నేను ఒంటరిగానే ఈ హౌస్లో పోటీ చేయాలనుకుంటున్నాను అంటూ తన ఒపీనియన్ అయితే షేర్ చేసుకున్నట్లు అనిపించింది. అండ్ ఇక అక్కడ కట్ చేసినట్లయితే బిగ్ బాస్ అయితే హౌస్ మేట్స్ అందరికీ కూడాను కంట్రీ డిలైట్ యొక్క గిఫ్ట్ హ్యాంపర్ని అయితే అందించారనమాట. సో దీంతో హౌస్ మేట్స్ అందరూ కూడా బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఇక అక్కడ కట్ చేస్తే అసలు సిసలైన నామినేషన్ ఘట్టం అయితే వచ్చిందనమాట. సో ఈ నామినేషన్స్లో అయితే బిగ్ బాస్ ఆదేశానుసారం ఏంటి అంటే అక్కడ గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి బ్రష్ని ముందుగా ఉన్నటువంటి హౌస్ మేట్స్లో ఎవరైతే బ్రజర్ మోగంగానే వెళ్ళి ఫస్ట్ ఆ బ్రష్ని టచ్ చేస్తారో వాళ్ళ నామినేషన్ యొక్క పాయింట్ని ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్పాలి అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. సో ఫస్ట్ అయితే ప్రేరణ అయితే నామినేట్ చేయాలి అని బిగ్ బాస్ చెప్పడంతో ప్రేరణ వెళ్ళి గౌతమ్ని అయితే నామినేట్ చేసిందనమాట. సో గౌతమ్ హౌస్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని ఆ పాయింట్ని తను తీసుకోవట్లేదు, తనకు నచ్చినట్లుగా తీసుకుంటున్నాడు అంటూ తన పాయింట్ని అయితే చెప్పిందనమాట. 2 points అయితే చెప్పింది. సో గౌతమ్ దానికి ఏకీభవించలేదు. సో ఇది ఇండివిజువల్గా ఆడే గేమ్ షో, సో నేను ఇలాగే ఉంటాను, హౌస్లోనే ఉంటాను, బట్ హౌస్లో అందరూ చెప్పింది నేను చేయాలని లేదు, నాకు ఏదనిపిస్తే నేను వచ్చేస్తానని టోటల్గా గౌతమ్ చెప్పినట్లు నాకైతే అనిపించింది. అండ్ ఇక ఆ తర్వాత చూసుకుంటే నిఖిల్కి అయితే నామినేట్ చేసే ఛాన్స్ అయితే వచ్చిందనమాట. సో నిఖిల్ వెళ్ళిపోయి తేజని అయితే నామినేట్ చేయాలనుకున్నాడు. అండ్ తేజ ఫోటో ఏదైతే ఉందో ఆర్ట్ మీద ఆ బ్రష్తో అయితే రెడ్ మార్క్ అయితే వేసేసాడనమాట. సో తన పాయింట్ వచ్చేసి ఏంటి అంటే లాస్ట్ వీక్లో జరిగినటువంటి స్నేక్ టాస్క్లో ఎగ్ ఏదైతే అందించాలో పామ్కి ఆ టైంలో తప్పు చేస్తున్నానని తెలిసి కూడా తేజ తప్పు చేయడం కరెక్ట్ కాదు అంటూ ఈ పాయింట్ మీద అయితే నిఖిల్ అయితే నామినేట్ చేశారనమాట. సో డిఫెన్స్ చేసుకునే ప్రాసెస్లో తేజ అయితే దాన్ని ఒప్పుకోలేదు, నేను చేసింది తప్పే కానీ నేను తెలిసి అయితే ఆ తప్పు చేయలేదు, బట్ ఈ పాయింట్ నువ్వు చెప్పడం కరెక్ట్ కాదు, నువ్వు ఈ పాయింట్ చెప్పాలి అనుకుంటున్నప్పుడు నాతో పాటు యష్మిది కూడా తప్పుంది, నువ్వు ఆ పాయింట్ కూడా చెప్పాలి, బట్ నువ్వు ఆ పాయింట్ చెప్పట్లేదు ఎందుకు ఏంటి అని చెప్పి దీని మీద అయితే ఒక పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది. దాదాపు ఇద్దరు కూడా ఫైర్ అండ్ ఫైర్ అన్నట్లు పోట్లాడుకున్నారనమాట. సో ఇదే డిస్కషన్లో నిఖిల్ అయితే సైలెంట్ కామ్ అయిపోయాడు, ఫస్ట్ రేజ్ అయ్యాడు, ఆ తర్వాత కామ్ అయిపోయాడు, అండ్ ఆ తర్వాత తేజ కూడా కామ్ అవ్వడం జరిగింది. కానీ ఇదే డిస్కషన్ని కంటిన్యూ చేశారనమాట హౌస్ మేట్స్తో. ఆ టైంలో వచ్చేసేసి ఏమన్నాడు అంటే ఈ హౌస్లో ముగ్గురు కలిసి ఆట ఆడుతున్నారు అంటూ చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఆ పాయింట్ మీద మళ్ళీ రేజ్ అయ్యారు. ఆ ముగ్గురు అంటే ఎవరు నువ్వు నేమ్స్ చెప్పు అంటే నువ్వు భయపడ్డావా అంటూ తేజ యష్మి గురించి ఎందుకు చెప్పలేదు, నువ్వు భయపడ్డావా అని చెప్పి నిఖిల్ని రేజ్ చేయించడము. అలాగే నిఖిల్ వచ్చేసేసి ఆ ముగ్గురు అంటే ఎవరు నువ్వు ముందు ఆ నేమ్స్ చెప్పు అని అంటూ ఇలా జరుగుతున్న డిస్కషన్ జరుగుతున్న టైంలో ఒకరినొకరు రేస్ చేసుకుంటున్న ప్రాసెస్లో అయితే అండ్ మన పృథ్వీ కూడా అగ్రెసివ్ అయిపోయాడు అనమాట. సో పృథ్వీ తేజ మీదకి వెళ్ళిపోయాడు. సో ఇద్దరు కూడా చాలా అంటే చాలా పెద్దగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నారనమాట. దాదాపు అటాక్ చేసుకుంటారేమో అనిపించింది, బట్ అక్కడ దాకా అయితే వెళ్ళలేదు. అండ్ సో ఏంటి అంటే తేజ పాయింట్ కరెక్టే, ఏంటి అంటే తేజ ఏమంటున్నాడంటే నేను తప్పు చేశాను కరెక్టే, బట్ మీరు యష్మిని తప్పు చేసిందని ఎందుకు చెప్పట్లేదు, ఇద్దరం కదా తప్పు చేసింది, సో ఇద్దరికి పనిష్మెంట్ ఉండాలి కదా, నాకు ఒక్కడికి పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి, మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చి నామినేషన్లో చూపించడం ఏంటి, దానికి నేను ఆల్రెడీ పనిష్మెంట్ని అనుభవించాను కదా అని చెప్పేసి తన పాయింట్ అయితే తను చెప్తున్నట్లు నాకు అనిపించింది. సో ఈ టోటల్ ప్రాసెస్లో ఏదైతే తేజ నామినేషన్ ఏదైతే ఉందో నిఖిల్ చేసిన ప్రాసెస్, ఇందులో మీకు ఎవరిది తప్పు అనిపిస్తుందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే మాత్రం మన గౌతమ్కి అయితే
ఛాన్స్ వచ్చిందనమాట ఎలిమినేట్ చేసే అవకాశము. సో గౌతమ్ వెళ్ళిపోయి పృథ్వీని అయితే నామినేట్ చేశాడనమాట 2 పాయింట్స్ మీద. ఏంటి అంటే పృథ్వీ కూడా ఎవరికి కూడా హౌస్లో ఉన్న వాళ్ళకి అసలు రెస్పెక్ట్ ఇవ్వడనమాట, ఇన్రెస్పెక్టబుల్గా మాట్లాడతాడు అంటూ చెప్పాడనమాట. సో పృథ్వీ చెప్పిన 2 పాయింట్స్కి నేను మళ్ళీ పృథ్వీ ఎక్కడ అగ్రెసివ్ అయిపోతాడో, మళ్ళీ గౌతమ్తో కూడా ఎక్కడ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడో, ఇది పెద్ద రచ్చ అయితేమో అని అనుకున్నాను. బట్ అక్కడైతే అలా జరగలేదు. చాలా కూల్గా కూర్చొని పృథ్వీ డిఫెన్స్ చేశాడనమాట గౌతమ్తో. సో గౌతమ్ చెప్పిన పాయింట్స్కి నేను అలా కాదు, ఇది కాదు అది అంటూ కూల్గా కూర్చొని తన యొక్క డిఫెన్స్ని అయితే కొనసాగించాడు. ఫైనల్లీ అయితే అగ్రీ చేశాడు. అండ్ ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన టేస్టీ తేజకి అయితే నామినేట్ చేసే అవకాశం అయితే వచ్చిందనమాట. సో తేజ వెళ్ళిపోయి యష్మిని అయితే నామినేట్ చేయాలనుకున్నాడు. దానికంటే ముందైతే హౌస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ అలాగే మా అమ్మకి నేను సారీ చెప్తున్నాను అంటూ చెప్పారనమాట. హౌస్లోకి నిన్ను తీసుకురావాలనుకున్నాను బట్ ఆ ఛాన్స్ మిస్ అయింది. ఏదేమైనా బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఆదేశాన్ని మనం పాటించాలి కాబట్టి తప్పదు ఇక అని చెప్పేసి సారీ అమ్మ నేను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురాలేకపోతున్నాను అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యి మళ్ళీ వెంటనే రీగైన్ అయ్యారనమాట. సో ఇక తన నామినేషన్ పాయింట్ని చెప్పాడనమాట. ఏంటి అంటే సేమ్ ఇందాక తేజ ఏదైతే చెప్పాడో అదే పాయింట్ అనమాట. సో నేను ఆ ఎగ్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో నేను చేసింది తప్పే, బట్ కానీ యష్మిది కూడా తప్పే. సో ఆ పాయింట్ మీద నేను యష్మిని నామినేట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పాడనమాట. అండ్ దానికంటే ముందైతే యష్మి అయితే లాస్ట్ ఈ బ్రీఫ్ కేసు ఏదైతే ఉందో అది తీసుకురావడంలో అయితే తన సూట్ కేసుని చూసుకొని తనే తీసుకురావాలి, కానీ అలా చేయలేదు అని చెప్పేసి మనం లాస్ట్ టైం ఆ సూట్ కేస్ గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఆ పాయింట్ని కూడా తీసుకొచ్చాడు. ఈసారి ఇలాంటి పొరపాట్లు లేకుండా చూసుకుంటూ ఒక సజెషన్ లాగా అయితే ఫస్ట్ ఈ పాయింట్ చెప్పారు, ఆ తర్వాత ఇలా చెప్పడం జరిగిందనమాట. సో అక్కడ యష్మి డిఫెన్స్ చేసుకునే ప్రాసెస్లో ఏంటి అంటే యష్మి ఎప్పటిలాగే రెచ్చిపోవడము అండ్ తేజ దగ్గరికి వచ్చేసేసి ఫస్ట్ అలా మాట్లాడాను ఇలా మాట్లాడాను అని చెప్పడంతో తేజ నువ్వు ఫస్ట్ అలా ఎందుకు మాట్లాడావు, ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, ఆ రోజు ఏదైతే స్టాండ్ తీసుకున్నావో దాని మీద నువ్వు ఉండొచ్చు కదా, ఎందుకు ఉండలేదని చెప్పి సేమ్ మళ్ళీ ఇద్దరి మధ్య అయితే డిస్కషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఫైనల్లీ యష్మి అయితే మాత్రం తన నామినేషన్ని స్వీకరించిందనమాట. అండ్ ఆ తర్వాత మన రోహిణికి అయితే నామినేషన్ వేసే ఛాన్స్ అయితే వచ్చిందనమాట. సో తను కూడా హౌస్లోకి ఆ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయి ఆ బ్రష్తో అయితే విష్ణు ఫేస్ మీద ఆర్ట్ ఏదైతే ఉందో దాని మీద అయితే రెడ్ మార్క్ అయితే వేయడం జరిగిందనమాట. ఏంటి అంటే తన పాయింట్ వచ్చేసేసి లాస్ట్ టైము మూట ముఖ్యం టాస్క్ జరిగే ప్రాసెస్లో రోహిణి వెళ్ళిపోయి విష్ణు నువ్వెవరికి సపోర్ట్ చేస్తావు, నీ సపోర్ట్ ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ఖచ్చితంగా నా సపోర్ట్ నీకే ఉంటుంది రోహిణి అని చెప్పి మళ్ళీ వచ్చేసేసి టాస్క్ జరిగే ప్రాసెస్కి ముందు రోహిణిని అడిగినప్పుడు కూడా మళ్ళీ విష్ణు ఖచ్చితంగా నీకే చేస్తాను, నేను ఆ స్టాండ్ మీద ఉంటాను, బట్ కానీ నేను ఈసారి పృథ్వీకి చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పడం అయితే తనకి నచ్చలేదు అని చెప్పిందనమాట. సో ఆ పాయింట్ని అయితే రేస్ చేసింది. సో ఈ పాయింట్ మీద అయితే విష్ణు అయితే డిస్కస్ చేస్తుందనమాట. సో నేను అప్పుడు నీకే నా సపోర్ట్ ఇద్దాం అనుకున్నాను, బట్ హౌస్లో నేను విన్న దాన్ని బట్టి నేను కూడా హర్ట్ అయ్యాను, నేను కూడా ఫీల్ అయ్యాను. అండ్ అలాగే సో నాకు పృథ్వీకి సపోర్ట్ చేయాలని అనిపించింది, నేను అందుకే పృథ్వీకి సపోర్ట్ చేశాను, బట్ అలాగే నేను నీకు నా ఉడతాభక్తిగా నా సాయాన్ని నీకు చేశాను అని చెప్పి విష్ణు కూడా చెప్పడం జరిగిందనమాట. రోహిణికి ఏంటంటే ఆ ఉడతాభక్తి సాయం అనేది నచ్చలేదనమాట. సో నువ్వు చెయ్యాలనుకుంటే చెయ్యి, లేకపోతే అసలు చెయ్యకు, అలా మొక్కుబడిగా చేయడం ఎందుకు అని చెప్పేసి చెప్పిందనమాట. సో దీన్ని కూడా ఇద్దరు మంచిగానే తీసుకున్నారు. ఫస్ట్ డిస్కషన్ అయితే స్టార్ట్ చేసుకున్నా ఫైనల్లీ ఒకళ్ళకొకళ్ళు అయితే మంచిగానే రిసీవ్ చేసుకున్నారనమాట. సో టోటల్గా చూసుకున్నట్టయితే నిన్నటి నామినేషన్లో అయితే టేస్టీ తేజ, రోహిణి, పృథ్వీ, విష్ణు అండ్ మన యష్మి వీళ్ళందరూ కూడా గౌతమ్ వీళ్ళందరూ కూడాను నామినేట్ అయ్యారనమాట. సో ఫ్రెండ్స్ మీరు ఈ నామినేషన్ చూసారు కదా. సో నిన్న జరిగినటువంటి నామినేషన్ ప్రక్రియ ఆధారంగా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.